డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్. మంగళవారము ఫిబ్రవరి 20, 2001 సంవత్సరము ఉదయం 10 గంటలు. నీ పరిసరాలలో ఉన్న ఈ శబ్ద కాలుష్యం నుంచి నిన్ను నీవు వేరు చేసుకో. ఏకాంతంగా ఉండడం అనే విషయాన్ని ఎవరైనా నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సాధన. నీ పరిసరాలలో ఉన్న ఈ శబ్ద కాలుష్యం నుంచి నిన్ను నీవు వేరు చేసుకో. ఏకాంతంగా ఉండడం అనే విషయాన్ని ఎవరైనా నేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సాధన. నిన్ను ఇటువంటి అనుభూతికి లోను చేసే ఈ ప్రకాశవంతమైన ప్రదేశంలో లీనమవ్వు. నిన్ను ఇటువంటి అనుభూతికి లోను చేసే ఈ ప్రకాశవంతమైన ప్రదేశంలో లీనమవ్వు. దీనిని సాధించడం ఒక విజయం కాదా? ఒక రకమైన బబుల్లో నిన్ను నీవు కేంద్రీకరించుకో. అప్పుడు నిన్ను చుట్టుముట్టి ఉండేది ఏదైనా సరే అది దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఒక రకమైన బబుల్లో నిన్ను నీవు కేంద్రీకరించుకో. అప్పుడు నిన్ను చుట్టుముట్టి ఉండేది ఏదైనా సరే అది దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఈ ప్రత్యేకమైన క్షణాలలో అంతరాత్మ సర్వ విశేషణాధికారాలను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన క్షణాలలో అంతరాత్మ సర్వ విశేషణాధికారాలను కలిగి ఉంటుంది. భౌతిక శరీరాన్ని ప్రభావితం చేసేవన్నీ పాక్షికంగా రద్దు చేయబడతాయి. తద్వారా ఈ ధ్యాన స్థితి నిన్ను ఎంతో చక్కగా పునరుజ్జీవింపజేయగలుగుతుంది. గ్రహణ శక్తి యొక్క తీవ్రత తగ్గి వినడం అనే మరో గుణానికి చోటు కల్పించబడుతుంది. శాంతించిన ఇంద్రియాలు అంతర్దృష్టిని, ప్రేరణను మరియు ముఖ్యంగా నీ విషయంలో మమ్మల్ని కనుగొనే ఈ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ ఆధునిక ప్రపంచంలో ధ్యానము మరింత అవసరము. ఎందుకంటే భూమి మీద ఉన్న లక్షలాది జీవులు ఈ దివ్య ఆశీర్వాదము నుండి ప్రయోజనం పొందుతున్నారు. మనుషులు తమను తాము తిరిగి కనుగొనాలి. వారు ధ్యానం చేయకపోయినా లేదా ఎటువంటి నిగూఢ బోధనలనైనా ఆచరించడానికి సిద్ధంగా లేకపోయినా ధ్యానం కోసం మాత్రం ఆకాంక్షిస్తారు. నిజమైన విధానం కోసం వారు సిద్ధంగా ఉన్నప్పుడు అవకాశం దానంతట అదే వారి ముందుకు వస్తుంది. వారి కోసం ఉద్దేశించబడిన గురువు వారి జీవితాలలో దర్శనమిస్తారు. తద్వారా వారి ఆదర్శవంతమైన లక్ష్యం దిశగా వారిని పురోగమించేటట్లు చేసే మార్గం కోసం వారు అన్వేషణ ప్రారంభిస్తారు. ఇదే ఈ భూమిపై మానవాళి గమ్యం. దాని అభివ్యక్తీకరణలు కొన్నిసార్లు బాధాకరంగా ఉంటాయి, కానీ మార్గం చివర వెలుగు ఉంటుంది. వారు దానిని గ్రహించకముందే అది వారిని ఆకర్షిస్తుంది. పూజ్య బాపూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.